TK29 న్యూస్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణం బైనేరు వాగు సమీపంలో ఈ నెల 3వ తేదీన పాత నేరస్తుడు కర్రీ రాజేష్ ను హత్య చేసిన 6 వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు. డీఎస్పీ రవిచంద్ర తెలిపిన వివరాల ప్రకారం కర్రీ రాజేష్ ను ఈ నెల 3వ తారీఖున బైనేరు వాగు సమీపంలో పాత నేరస్తులు అయిన 6 వ్యక్తులు పాత కక్షలు నేపథ్యంలో పక్క పథకం ప్రకారం హత్య చేశారని, హత్య చేసిన 6 నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. 6 కూడా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన వారే. వీరిపై పలు పోలీస్ స్టేషన్లలో అనేక కేసులు ఉన్నాయి. కర్రీ రాజేష్ మరియు 6 నిందితులు గతంలో పలు చోరీలకు పాల్పడేవారు. ఆ నేపథ్యంలోనే వీరి మధ్య గొడవలు జరిగి హత్యకు దారి తీసి ఉంటాయని తెలిపారు. ఈ 6 నిందితులపైన రౌడీషీట్ ఓపెన్ చేస్తామని డీఎస్పీ రవిచంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ ఎంవి సుభాష్, ఎస్ఐ ఎస్కే జబీర్, సిబ్బంది పాల్గొన్నారు. నిన్నగాక మొన్న అంటే 3వ తేదీన జంగారెడ్డిగూడెంలో జరిగినటువంటి కర్రీ రాజేష్ అనే పాత నేరస్తుడికి సంబంధించినటువంటి హత్య కేసులో నిన్న అంటే నేరం జరిగిన 20 గంటల్లో మన జంగారెడ్డిగూడెం సిఐ గారి ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఎస్ఐ గారు, ఏఎస్ఐ సంపత్తి సిబ్బంది అందరూ కలిసి అందులో పార్టిసిపేట్ చేసినటువంటి 6 ముద్దాయిలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని ఈరోజు కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి గతంలో వరంగల్ ప్రాంతంలో చేసినప్పుడు దొంగతనాల్లో వచ్చినటువంటి సొత్తు పంచుకునే దగ్గర వచ్చిన మనస్పర్ధల కారణంగా ఈ హత్య అనేది జరిగింది. ఇతను రాజేష్ ఇంటి దగ్గర ఉండే వీళ్ళు వెళ్ళి అతను తీసుకొని బైనేరు ఒడ్డులో అతన్ని పొడిచి గొంతు కట్ చేసి చంపడం అనేది జరిగింది. ఎవరైనా సరే ఇట్లా ఈ విధమైనటువంటి కార్యకలాపాలకు పడితే వాళ్ళ మీద కఠినమైన శిక్షలు ఉంటాయి. వాళ్ళ మీద నిఘా కూడా కఠినంగా ఉంటుంది. ఇప్పుడు ఈ నేరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి మీద కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. వాళ్ళపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అవసరమైన వారికి పీడీ యాక్ట్ కూడా పెట్టి వాళ్ళు మళ్ళీ ఈ జంగారెడ్డిగూడెంలో అడుగు పెట్టకుండా చేయడానికి కూడా మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. థ్యాంక్ యూ. అందరి మీద కూడా పాత కేసులు ఉన్నాయి. ఒక షేక్ కాసిం మీద ఉన్నాయి, దాదాపు 10 కేసుల వరకు ఉన్నాయి. నాగుల్ బేరా ఇతని మీద తక్కువ ఉన్నాయి కేసులు, 4 కేసులే ఉన్నాయి. ఈ పవన్ కుమార్, రామచంద్ర పవన్ కుమార్ కైలాబ్ అని ఉన్నాడు, అతని మీద ఒక 10 కేసుల పైన ఉన్నాయి. మంగరాజు ఇతని మీద ఒక 6 కేసులు ఉన్నాయి. ఈ చోటు మీద కూడా దొంగతనం కేసులు ఉన్నాయండి. ఈ సాయి ఇతని మీద కూడా 5-6 కేసులు. అందరూ కూడా పాత నేరస్తులే. వీళ్ళందరూ కలిసి ఈ నేరాలకు పడుతున్నారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా కఠినంగా అణిచివేయడం అనేది జరుగుతుంది. ఉందండి, కొంతమంది చనిపోయిన అతనికి ఉంది. కాసిం కూడా అంటే దొంగతనాల షీట్ ఉంది వాళ్ళకి. ఇప్పుడు ఓపెన్ చేస్తాం, రౌడీ షీట్లో ఓపెన్ చేస్తాం. అదే అంటే ఏం ప్రాపర్టీ ఎంత అనేది ఇది తెలియదు, అది దర్యాప్తులో తెలుసుకోవాల్సి ఉంది. వీళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు అయితే దాని దగ్గర నుంచి మొదలైంది. అది గత 6 నెలల నుంచి ఉంది. ఇతన్ని కాసింని కూడా మనం 2 నెలల ముందు కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. ఈ మధ్యనే అతను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ పరారీలో ఉన్నటువంటి రాజేష్ని నిన్న వచ్చాడనే సమాచారం తెలిసి అతన్ని వెంటబడి ఇలా హత్య చేయడం జరిగింది.